మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారా? 12 ఏళ్ల తర్వాత సొంత గూటికి చేరబోతున్నారా? మరి ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ ఆశావహులు మాజీ సిట్టింగ్లు తిష్టవేయడంతో ఆయన ఏ స్థానం ఆశిస్తున్నారు? రాయలసీమ బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి 2012లో టీడీపీని వీడారు. అప్పటికి ఆయన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. టీడీపీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా నందికొట్కూరు నుంచి గెలుపొందారు. తర్వాత టీడీపీని వీడి రాయలసీమ పరిరక్షణ సమితిని స్థాపించి సీమ ప్రాజెక్టుల కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టారు. అయితే ప్రజల నుంచి స్పందన లేదని ఆర్పీఎస్ను రద్దు చేసుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరే ప్రయత్నం చేసినా కొందరు అడ్డుపడడంతో పసుపు కండువా కప్పుకోలేకపోయారు. అయితే ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో తిరిగి టీడీపీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నారు. టీడీపీలో చేరిక దాదాపు ఖరారైనా కోరుతున్న సీట్ల విషయంలోనే కొంత పెండింగ్ ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు అరెస్టు సమయంలోనే రాజమండ్రిలో నారా భువనేశ్వరిని పరామర్శించే పేరుతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. బైరెడ్డి బీజేపీలోనే ఉన్న ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఆయన కూతురు బైరెడ్డి శబరి బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో తాను తన కూతురు పోటీ చేయాలని లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. నంద్యాల ఎంపీ, పాణ్యం అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసేందుకు టీడీపీతో సంప్రదింపులు చేసినట్లు సమాచారం. నంద్యాల ఎంపీ సీటుపై అభ్యంతరం లేకపోయినా పాణ్యం సీటు విషయంలోనే పీఠముడి పడినట్లు తెలుస్తోంది. నంద్యాల టీడీపీ ఎంపీ స్థానానికి మాండ్ర శివానందరెడ్డి, పాణ్యం స్థానాన్ని గౌరు చరిత ఆశిస్తున్నారు. దీంతో టీడీపీ సీట్ల సర్దుబాటు ఎలా చేస్తుందో, గౌరు బైరెడ్డి కుటుంబాల్లో ఎవరికి టికెట్ ఇస్తుందోనన్న అంశంపై ఉత్కంఠగా మారింది.